కొలనుకొండలో సీఎం సిబిఎన్ పుట్టినరోజు వేడుకలు కొనసాగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంటీఎంసీ పరిధిలోని కొలనుకొండలో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగు యువత గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్, జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నూతక్కి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే శ్రీధర్, కంచర్ల రంగారావు, తురకా ఏలియా, బళ్ళ రాజేష్, భూక్యా భూపతిరావు, బాణవత్ మంచానాయక్, పుసులూరి శ్రీనివాసరావు, బళ్ళ నరసయ్య, ఆంజనేయులు, బళ్ళ శ్రీనివాసరావు, అజయ్, నల్లపు నాగరాజు, నూతక్కి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఫలితాలలో 1000కి గాను 979 మార్కులు భూక్యా నాగలక్ష్మణ నాయక్ సాధించారు. భూక్యా నాగలావణ్య వారి అక్క 2023 సంవత్సరంలో 1000కి 983 మార్కులతో మంగళగిరి టౌన్ ఫస్ట్గా నిలిచారు. ఈ సందర్భంగా జంగాల వెంకటేష్, సామల నాగేశ్వరరావు, మంచి మార్కులు సాధించిన వారి తల్లిదండ్రులు భూక్యా భూపతిరావు, బాలాజీ, నాగలక్ష్మి, వారి కుమారుడు, కుమార్తెలను సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేఘవత్ వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ, ఉపాధ్యాయులు శ్రీరామ్ మాస్టర్, కొండా నాయక్ తదితరులు పాల్గొన్నారు. నిత్య యువకుడిలాగా, శ్రామికుడిలాగా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, యువత కోసం హార్నేసులు కష్టపడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, అమరావతి రాజధాని నిర్మాణాని కోసం, ప్రజల యొక్క భవిష్యత్తు కోసం ఆయన నిరంతరం ప్రయాసపడతానున్నారు, కష్టపడతానున్నారు. ఆయన నిరంతరం ఈ రాష్ట్ర ప్రజల కోసం అనేక దేశాలు తిరుగుతూ పెట్టుబడులు చేస్తూ రాజధాని అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలు, అలాగే రాజధాని నిర్మాణం, అలాగే రాష్ట్రాన్ని భారతదేశంలోనే ముందుంచడానికి ఆయన అనేక కష్ట నష్టాలు పడుతూ ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మరిన్ని రోజులు ముందుకు తీసుకెళ్లాలని, అలాగే మన భవిష్యత్తును కూడా మనం నిర్ణయించుకోవాలని, ఏదైతే ప్రతిపక్షం ఉందో వాళ్ళకు ఒకసారి ఛాన్స్ ఇచ్చామో ఆ ఛాన్స్ చూశారు. ఆయన వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ప్రజలు కానీ, పరిశ్రమలు కానీ, రాష్ట్రం కానీ అనేక రకాల ఇబ్బందులు, రోడ్లు లేక ప్రాణాలు పోయి, హత్యలు చేసి, మాస్క్ అడిగినందుకు డాక్టర్లను చంపి అనేక రకాల విధ్వంసాలని ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా అయితే అమలు చేసిందో ఆ విధానాన్ని మనం చూసి కూడా ఇంకా మనకి ప్రజల్లో మార్పు రావాలా, మళ్ళీ ఇంకొకసారి అలాగే కంటిన్యూగా ఈ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం, అంటే ఎవరైనా పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాధించలేని పరిస్థితులు, ఈ రోజున మరి 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పుట్టి 24 సంవత్సరాలు అధికారంలోనే ఉంది. కేవలం 4 సార్లే ఓడిపోయింది, అది కూడా కొన్ని పరిస్థితుల వలన. మరి అయినప్పటికీ కూడా మళ్ళీ ప్రజల మద్దతు తీసుకొని తిరిగి అధికారంలో రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఓడిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంతకుముందు పాలించినా కానీ, వైసీపీ పార్టీ కానీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, విధ్వంసం చేసి, తప్పని పరిస్థితుల్లో మరి సమైక్యాంధ్రాన్ని విడగొట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవం కావాల్సి వచ్చింది తెలుగు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి. అదే సందర్భంలో 1924 మధ్యలో వచ్చినటువంటి అరాచక పార్టీ పరిపాలన చూస్తే అందరూ కూడా దడుచుకుంటారు, భయపడతారు. ఆ పరిపాలన నుంచి కూడా మళ్ళీ ప్రజలు 24వ సంవత్సరం ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి మరి అందరూ కలిసి ఈ రోజున రాష్ట్రంలో మరి కూటమి విజయవంతంగా గెలవడం సాగింది. అందరూ కూడా దానికి సహకరించారు. ప్రజలు ఇప్పుడు సుభిక్షంగా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్. మరి ఆయన సేవలో భూమికి నీరు లేకపోతే ఎలా శూన్యంగా ఉంటుందో ఈ రాష్ట్రానికి చంద్రుడు లేకపోతే చీకటిగా ఉంటుందని చెప్పి తెలియపరుచుకుంటూ నమస్కారం. ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నివసిస్తున్నటువంటి గ్రామం ఉండవల్లి గ్రామంలో మరి పొద్దున్నుంచి కూడా ఎంతో ఘనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు, అభిమానులు, కూటమి నాయకులు అందరూ కూడా చాలా ఘనంగా జన్మదిన మరి వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది ఈరోజు మరి ఉండవల్లి అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో
అన్నదాన కార్యక్రమంతో పాటు కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. మరీ ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రస్థానం తీసుకుంటే విద్యార్థి దశ నుండి ఎస్ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో చదివినప్పటి నుంచి మరి డిగ్రీ చదువుతూ ప్రతి ఊరు తిరిగి సర్వే చేసి ప్రజల యొక్క సమస్యలు విద్యార్థి దశ నుండే తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి 28 సంవత్సరాలకే మరి కాంగ్రెస్లో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి పార్టీ మరి ఎమ్మెల్యేగా గెలిచి 30 సంవత్సరాలకే మరి మంత్రి అయినటువంటి తీరు మరి మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క రాజకీయ చతుర్యత మరి హైదరాబాద్ నగరం ఇవాళ అమరావతి నగరం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకంతో మరి రైతులందరూ ముందుకు వచ్చి 33,000 ఎకరాలు మరి రాజధానికి నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో మరి ఇచ్చినటువంటి తీరు చూస్తూ ఉన్నాం.